Mega 9. This is Tejasvi. ముందుగా headlines. హాట్లైన్ లో భారత్ పాక్ డీజీఎంఓలు కాల్పుల విరమణ ఉద్రిక్తతలపై చర్చ. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ. దేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వివరణ. వైద్య రంగంలో నర్సుల సేవలు మరువలేనివి. స్టాఫ్ నర్సులకు డిప్యూటీ సీఎం పవన్ సత్కారం. క్రికెట్ అభిమానులకు చేదు వార్త. టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ గుడ్ బై. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. హాట్లైన్లో ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు సాగుతున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీఓకే తదితర అంశాలపై చర్చిస్తున్నారు. అంతకుముందు ప్రధాని మోదీతో సిడిఎస్ త్రివిధ దళాల అధినేతలు సమావేశమయ్యారు. డీజీఎంఓల మధ్య జరిపే చర్చలపై సమాలోచనలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. హాట్లైన్లో ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు సాగుతున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీఓకే తదితర అంశాలపై చర్చిస్తున్నారు. అంతకుముందు ప్రధాని మోదీతో టీసీఎస్ త్రివిధ దళాల అధినేతలు సమావేశమయ్యారు. డీజీఎంఓల మధ్య జరిపే చర్చలపై సమాలోచనలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. హాట్లైన్లో ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు సాగుతున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీఓకే తదితర అంశాలపై చర్చిస్తున్నారు. అంతకుముందు ప్రధాని మోదీతో సిడిఎస్ త్రివిధ దళాల అధినేతలు సమావేశమయ్యారు. డీజీఎంఓల మధ్య జరిపే చర్చలపై సమాలోచనలు చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను గవర్నర్కు సీఎం రేవంత్ వివరించారు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఇన్స్టాలో భావోద్వేగ భరిత పోస్ట్ చేశారు. భారత్ తరపున కోహ్లీ దాదాపు 14 ఏళ్ల పాటు టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2011లో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టులో అరంగేట్రం చేశారు. తన కెరీర్లో కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9230 పరుగులు చేశారు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్ట్ ఆడారు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఇన్స్టాలో భావోద్వేగ భరిత పోస్ట్ చేశారు. భారత్ తరపున కోహ్లీ దాదాపు 14 ఏళ్ల పాటు టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2011లో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టులో అరంగేట్రం చేశారు. తన కెరీర్లో కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9230 పరుగులు చేశారు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్ట్ ఆడారు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేయట్లేదని స్పష్టం చేశారు. హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈరోజుకి ఏదన్నా ఒక ఫిర్యాదు వస్తే విచారణ చేసి అందులో కనుక గ్రావిటీ ఉన్నటువంటి దాన్ని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. మేము అక్రమ కేసులు, తప్పుడు విధానాలు చేస్తే ఈరోజు జైలు పట్టేయగా చాలామంది మాకు రకరకాల పోస్టులు పెట్టాడు, రకరకాల విధంగా ప్రవర్తించిన ఉన్నారు. వాళ్ళందరూ మేము తేవట్లేదే. కంప్లైంట్ వచ్చిన దానిలో విచారణ చేసి విచారణ అర్హత ఉన్నటువంటి కేసులు మాత్రమే విచారిస్తున్నాం. అవన్నీ కూడా అన్నిటి పరిశీలించే చేశారు. చేసిన దాని ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వన్స్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈరోజు దాని గురించి మనం మాట్లాడడం కూడా గౌరవం కాదు. ఏఎస్డబ్ల్యూలతోటి వాళ్ళు కూడా త్వరలో ఇంకొక జూన్ 1 ఇంకొక పెడుతున్నాం. రీజన్స్ వారీగా వార్డెన్తో పెట్టబోతున్నాం. ఇది మెరుగైనటువంటి వసతులు కల్పిస్తున్నాం. మంచి రిజల్ట్కు అధికారుల నుంచి కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. నిత్యం మండు టెండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికుల పట్ల నిమ్మల మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
పెనుమరులో అభివృద్ధి పనుల శ్రీకారానికి విచ్చేసిన మంత్రికి ఉపాధి హామీ కూలీలు కనిపించారు. వారిని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్య విని మంత్రి స్పందించారు. గ్రామంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈరోజు 1,44,00,000 రూపాయలతోటి 2 పనులకు ఈరోజు శంకుస్థాపన ఇటు మేడపాడు అదేవిధంగా పెనుమర్రు గ్రామానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు ఏదైతే పెనుమర్రు గ్రామానికి సంబంధించి ఏదైతే మేడపాడు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఈ బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈ యొక్క ఆయకట్టుకి చివరి భాగాన్ని ఉండడం వల్ల ప్రతి దాలవా పంటకు కూడా నీటి ఎద్దడి ఉన్నటువంటి పరిస్థితి. గతంలో మేము కూడా ఇదే చాలల్లో మరి దాయిలు అంటే పంట మీద ఉండగానే దాయిలు తీసి ఇదే మేడపాడు రోడ్డు మీద ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు ఉంది నీటి ఎద్దడితోటి. దానికి గల కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా గిద్దెడు మట్టి కూడా ఈ కెనాల్లో తీగిపోవడం వల్ల పూడికతోటే ఈ శివారు మేడపాడికి నీరు వచ్చేది కాదు. అందుకే ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక అక్షరాల 18 లక్షల రూపాయలు పెట్టి ఈవేళ డీసిల్టింగ్ ఈ మేడపాడు బ్రాంచ్ ఛానల్ తీస్తూ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు నీరు అందేటువంటి విధంగా ఈ డీసిల్టింగ్ పనులు చేస్తున్నామని చెప్పి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాల్లో చేయనటువంటి పనులు ఈ యొక్క 10 నెలల కాలంలోనే పనులను శాంక్షన్ చేయడమే కాకుండా టెండర్లు కూడా పిలిచి ఈవేళ పనులు పూర్తి చేస్తున్నామనంటే ఈ ప్రభుత్వం ఎంత పరిగెడుతూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి అదేవిధంగా ఏదైతే ఇదే బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఆ పెనుమర్రు వెళ్ళాలని అంటే ఇప్పుడే చూశారు రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే పాపం మహిళలు ఉపాధి హామీ కూలీలు మహిళలు కూడా చెప్పారు గర్భిణీ స్త్రీలు ఈ రోడ్డు అంతా హాస్పిటల్కి వెళ్ళాలని అంటే నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుందేమో భయంతో ఉంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణంగా రోడ్డు ఉందో మీరే చూసినటువంటి పరిస్థితి. అటువంటి రోడ్డు కోసం ఆ రోజు 2014, 2019లో ఆ రోజు మేము వేసాం ఈ పెనుమరికి రోడ్డు. మళ్ళీ ఈరోజు ఇప్పుడు శాంక్షన్ చేసాం. తొందరలోనే అవి కూడా టెండర్లు పిలిచి ఆ పెనుమరు రోడ్డును కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇమ్మీడియట్లీ 2-3 నెలల్లోనే ఆ రోడ్డు కూడా టెండర్లు పిలిచి పనులు చేస్తాం. ఆ రోడ్డు వేసినా కూడా ఈ బ్రాంచ్ కెనాల్లోకి గట్టు దిగిపోతుంది కాబట్టి వేసినటువంటి రోడ్డు కూడా పటిష్టంగా 10 కాలాల పాటు ఉండాలనేటువంటి ఉద్దేశంతో 1,27,00,000 రూపాయలు అక్షరాల 1,27,00,000 రూపాయలు సీసీ వాల్ అంటే ఆ యొక్క బండ స్ట్రెంగ్తనింగ్ కింద వాల్ గోడ నిర్మాణం చేస్తున్నాం. అంటే మనం వేసినటువంటి రోడ్డు చెక్కు చెదరకుండా కాలంలోకి దిగిపోకుండా ఉంటుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సబ్బండ వర్గాలు ఏకమయ్యాయి. ఎక్కడికక్కడ భారత ఆర్మీకి మద్దతుగా నిలుస్తున్నారు. ములుగు జిల్లాలో కమలాపూర్ నుండి మంగపేట వరకు జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. భారతీయులం తలచుకుంటే పాకిస్తాన్ అనేదే లేకుండా చేస్తామని అన్నారు. ఒకవైపు కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుని మళ్లీ భారత్పై పాకిస్తాన్ దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ భారత్కు మద్దతు లభిస్తున్న పరిస్థితి. ఇండియన్ ఆర్మీకి మేము కూడా తోడుంటామని చెప్పేసి మంగపేటలో ఒక భారీ ర్యాలీ నిర్వహించి దేశం కోసం సైన్యం కోసం మేమంటే ఒక ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటుకున్న పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ చాలామంది చేరుకున్న పరిస్థితి. సార్ చెప్పండి, అసలు ఈ ర్యాలీ మీరు దేనికోసం చేశారు? పూర్తిగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నిన్న మేము కాల్పుల విరమణకు ఒప్పందం కొంచుకున్నామని చెప్పేసి నిన్న డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా పెట్టి వాళ్ళు ఒక ఒప్పందం కొంచుకున్నారు. కానీ నిన్న రాత్రి అకస్మాత్తుగా ఇండియా పైన దాడిని ఏ విధంగా చూడాలి? సోదరులారా, ఈ పాకిస్తాన్ యొక్క కుటిల వ్యవస్థ ఎలా ఉందో మనం చూస్తూ ఉంటే అర్థమవుతుంది. భారత్ అనేటువంటిది ఈ దేశము ఏనాడు కూడా సాధారణమైనటువంటి ప్రజల మీద దాడి చేసి ప్రాణాలు తీయాలనేటువంటి ఆలోచన ఉండదు. ఈ భారతదేశం అనేటువంటిది లౌకిక రాజ్యము. ఇక్కడ అన్ని మతాలు ఉంటాయి. కానీ ఎవరైతే ప్రజలకు నష్టాన్ని కలిగించేటువంటి చర్యలు చేపడతారో వారి మీద మాత్రమే దాడి చేస్తుంది. మీరు గమనించినట్లయితే మన సింధూర్ అనేటువంటి పేరుతో దాడులు జరిగినటువంటి సందర్భంలో మహిళలే అందులో పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే తన భర్తలను కోల్పోయినటువంటి సందర్భంలో మహిళలు ఒంటరిగా మిగిలిపోయినటువంటి సందర్భంలో ఈ భారత్ కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తూ
మహిళలను మాత్రమే ఆ దాడిలో పాల్గొనే విధంగా చేయడము, వాళ్ళు చాకచక్యంగా వారి మీద ఎవరైతే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వారిని మాత్రమే అంతం చేసేటువంటి చర్యల్లో వారు భాగస్థులయ్యారు. పహల్గామ్లో జరిగిన దాడిలో కేవలం మతం అడిగి మీరు ఏ మతం అని చెప్పేసి కాల్పులు జరిపిన పరిస్థితి. ఇప్పుడు ఇండియా చేస్తున్న దాడులను మా దేవాలయాలపై, మా ఆలయాలపై దాడులు చేస్తున్న పాకిస్తాన్ ఆరోపిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ బుద్ధిని ఏ విధంగా చూడాలి? అది వక్రబుద్ధి అనేటువంటిది యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ తెలుసు. వివిధ దేశాలను మద్దతు కట్టుకునేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో భారత్ చేసినటువంటి దాడి సరైందే, మీరు ఇప్పటికైనా మీ యొక్క వైఖరిని మార్చుకోవాలని కూడా సూచించారు. ఆ సూచన మేరకు వాళ్ళు ఎట్లాగో మనం వీరితో భారత్తో గెలవలేము అనేటువంటి విషయం తెలిసి వారు దాక్కుండేటువంటి ప్రయత్నాలు చేసి కూడా అమెరికాతో మాట్లాడుకొని ఈ సైద్య కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి విషయం తెలియజేస్తాం. భారత్ సంబంధించిన అణుస్థావరాలను మేము ధ్వంసం చేసాం, S-400 కూడా మేము ధ్వంసం చేసాం, పాకిస్తాన్ ఒక చెప్తున్న పరిస్థితులు ఏ విధంగా చూడాలి? అదంతా కూడా ఫేక్ అనేటువంటిది మన ఆర్మీ ధృవీకరించింది. వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ దుర్మార్గమైనటువంటిది మన అణుస్థావరాలు కావచ్చు, మన సైనిక స్థావరాలు కావచ్చు, ఎయిర్ బేసుల్ని కూడా మేము ధ్వంసం చేసిన అని చెప్పి వాళ్ళు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకొస్తూ ఉన్నారు. మన ఇండియన్ ఆర్మీ వీడియోస్తో సహా మనకు ఎటువంటి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం కానీ స్వల్ప స్థాయిలో ప్రాణ నష్టం, సాధారణ పౌరులు చనిపోయారు తప్పిస్తే ఎయిర్ బేసులు కానీ నౌకా స్థావరాలు కానీ లేకపోతే పోఖ్రాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ కానీ ఎట్లాంటి ఇబ్బంది మనకు కలగలేదు. మన ఎయిర్ డిఫెన్స్ చాలా పటిష్టంగా ఉన్నదని చెప్పి తెలియజేశారు. దాన్ని మనం వారి యొక్క దుర్బుద్ధిగా మనం చూడవచ్చు. భారత్ ఆర్మీకి మధ్య కొంతమంది మహిళలు కూడా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. మేడం చెప్పండి, పెహల్గామ్లో భార్యల ముందే భర్తలను పూర్తిగా హతమార్చిన పరిస్థితి, ఈ విధానం ఏ విధంగా? నా భారతదేశ సోదరులు అంత వీకోల్ కాదండి, సమాధానం చెప్పారుగా, మహిళలే చెప్పారు సమాధానం. పాకిస్తాన్కి అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఈ యుద్ధ నేపథ్యంలో కూడా ఒక మహిళ పూర్తిగా నాయకత్వం వహించబడి ఏ విధంగా చూస్తారు? గర్వంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అందరూ, ఇప్పుడు మేము ఎందుకు వచ్చామండి బయటకు, ఎప్పుడు రాలే, గర్వంగా ఉంది. వాళ్ళు మాకు దారి చూపించారు, బయటకు వచ్చి ఏంటిది అని తెలుసుకోవడానికి, నలుగురికి తెలియజెప్పడానికి మార్గం వేశారు వాళ్ళు. పూర్తిగా యుద్ధం కూడా, ఈ యుద్ధం జరిగితే భారత్ కూడా ఇంత ఆర్థికంగా నష్టపోతుందని కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా? కొంచెం నష్టపోతాం కానండి, పాకిస్తాన్ ఏపాటండి మన ముందు చెప్పండి? మన రాష్ట్రం అంత లేదు అది. నలుగురు 4 రకాలు అక్కడ, మనం అందరం ఐకమత్యం. ఎంతసేపు అండి? మోదీ మౌనం ఊరికే పోదండి, పెద్దగా జరుగుతుంది, వెయిట్ చేయాలి, మనమే విన్నర్స్ ఇక అంతే. పాకిస్తాన్ మన రాష్ట్రం అంతా కాదు, మనం తలుచుకుంటే పాకిస్తాన్ ఒక రోజులో కూడా పూర్తిగా మట్టుపెట్టచ్చు. కానీ ఒక శాంతి కాముక దేశమైన మనం కొంత ఓపిక పడుతున్నాం. కానీ ఇప్పటికి కూడా పాకిస్తాన్ తన కవింపు చర్యలను మానుకోకపోతే భారత్ ధీటైన సమాధానం చెప్తుందని చెప్పేసి వీరికి తెలియజేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానంటి, వరంగల్. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయం ఈవో శ్రీనివాసరావు అర్చకులు ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం క్షేత్రంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఈవోతో కలిసి పరిశీలన చేశారు. ఎస్టీ కాలనీకి వెళ్లి దేశం కోసం ప్రాణాలు వదిలిన మురళి ఆత్మకు శాంతి కలగాలని కార్యకర్తలు ప్రజలతో కొవ్వొత్తులను వెలిగించి ర్యాలీ నిర్వహించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ను సత్కరించారు. పోటీలలో విజేతలైన బోయిన కార్తిక్, రాపత్తి రాజా, పవన్ రిషి, పోన్విత్లను శాలువాతో సత్కరించి అభినందించారు. హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో ఇటీవల జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సీనియర్స్ విభాగంలో ఖమ్మం నగరానికి చెందిన బోయిన కార్తిక్ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. అలాగే ఆయన బెంచ్ ప్రెస్ పోటీల్లో ద్వితీయ బహుమతి అందుకొని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రోటోకాల్పై జనసేన నాయకులు ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో 164 స్థానాలు గెలవడానికి ముఖ్య కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కు సరైన గౌరవం దక్కడం లేదంటూ జన సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. లిఖితపూడిలో ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటోతో మంత్రుల ఫోటోలతో సమానంగా వేయడంలో జనసేన టౌన్ అధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు అధికారులను నిలదీశారు. తెలంగాణ భవన్లో నాయని నరసింహారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఉద్యమంలో నాయని చేసిన సేవలు మరువలేనివని కేటీఆర్ అన్నారు. నాయని నరసింహారెడ్డి కార్మిక పక్షపాతి అని కేటీఆర్ కొనియాడారు. సిద్ధాంతాలకు కట్టుబడి నాయని రాజకీయాలు చేశారని అన్నారు కేటీఆర్. 85వ
జయంతి ఈరోజు తెలంగాణ భవన్లో ఇంతమంది వారి మిత్రులు, వారి అభిమానులు, వారి సహచరుల సమక్షంలో జరుపుకోవడం ఒకవైపు చాలా బాధ అనిపిస్తున్నా, మరొక వైపు వారి ఆత్మ ఎక్కడ ఉన్నా తప్పకుండా శాంతిస్తుంది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, ఉద్యమ సహచరులు, గౌరవనీయులు శ్రీ సిరికొండ మధుసూనాచారి గారు, గౌరవనీయులైన ముషీరాబాద్ శాసనసభ్యులు పెద్దలు వారి మిత్రులు ముఠా గోపాల్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు, అదేవిధంగా గౌరవనీయులైన ముషీరాబాద్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ గారు, మన్నించాలి, మాజీ మంత్రివర్యులు పెద్దలు దయాకర్ రావు గారు, ఇంకా పేరు పేరున మన మాజీ శాసన మండలి సభ్యులు అన్న కర్ణె ప్రభాకర్ గారు, ఇంకా ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ కేపీ వివేక్ గారు, ఇంకా పెద్దలందరూ చాలామంది ఉన్నారు. వారందరికీ మాజీ శాసనసభ్యులు ఉన్నారు, అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఇంకా చాలామంది మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. అదేవిధంగా మన నాయన నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు నాయని దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి అల్లుడు సోదరుడు మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారం. నాయన నరసింహారెడ్డి గారి గురించి ఒకటి కాదు రెండుగా చాలా విషయాలు చెప్పాలంటే, వివరంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. వారితో పాటు కేసుల్లో కూడా మేము కలిసి తిరిగేది, రైల్వే కేసుల్లో, తర్వాత ఉద్యమ కేసుల్లో వారు, నేను, అదేవిధంగా పద్మారావు గారు, ఇంకా కొంతమంది మేము మౌలాలి రైల్వే స్టేషన్లో రైలు రోకోలు చేసినప్పుడు, ఉప్పల్లో రాస్తా రోకోలు చేసినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ కాడ మాణికేశ్వరి నగర్ బస్తీ కాడ గొడవ పోయినప్పుడు మా మీద రకరకాల కేసులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. సో ఆ కేసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు హోంమంత్రిగా ఉన్నారు. నేను ఒకరోజు అడిగిన, అన్న ఎత్తే రాదే, మీరే హోంమంత్రి, మరి మీరు ఎత్తైపోతే ఇంకెవరు ఎత్తేయాలి మా మీద అంటే, వెంటనే డీజీపీని పిలిచి కేసీఆర్ గారు చెప్పినారు, వెంటనే అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పి అన్ని కేసులు, ఉద్యమ కేసులు ఆ రోజు వెంటనే సమీక్షా సమావేశం పెట్టి వారే ఎవరి మీదనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసులు పెట్టిందో, ఎవరినైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో ఉద్యమంలో, వారే హోంశాఖ మంత్రిగా మొత్తం ఉద్యమకారులందరి మీద కూడా కేసులు ఎత్తేసే విధంగా వారికి ఆ బాధ్యత అప్పచెప్పింది పెద్దలు కేసీఆర్ గారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన గొప్ప నాయకుడు నాయని నరసింహారెడ్డి అని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాయని క్రియాశీలంగా పనిచేశారని కొనియాడారు. హైదరాబాద్ నగరం అనగానే గుర్తుకు వచ్చే పేరు నాయని నరసింహారెడ్డి అని మధుసూదనాచారి అన్నారు. నరసింహారెడ్డి గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో విలువలకు కట్టుబడి పనిచేసినటువంటి గొప్ప నాయకుడు నాయని నరసింహారెడ్డి గారు. వారితో వ్యక్తిగతంగా కేసీఆర్ గారు తెలంగాణకు జరుగుతున్నటువంటి ద్రోహం, అన్యాయం పరిష్కరించబడాలి అని అంటే రాష్ట్ర సాధనే ఏకైక మార్గం అనేటువంటి ఆలోచన చేసిన తొలి రోజుల్లో వారితో కలిసి పనిచేసినటువంటి వారిలో నాయని నరసింహారెడ్డి గారు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకుడు. ఒకానొక సందర్భంలో అంటే వారికి తెలంగాణ విషయంలో కానీ రాజకీయాల్లో కానీ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఒకానొక సందర్భంలో ఆ రోజున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ సాధించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు అనేటువంటి భావన వ్యక్తం చేస్తే కేసీఆర్ గారు వారికి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ నాయకత్వంలో తెలంగాణ సాధించి తీరుతుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి నాయని నరసింహారెడ్డి గారు. హైదరాబాద్ మహానగరం, చాలామంది హైదరాబాద్ మహానగరం అంటే గుర్తొచ్చేటువంటి కొన్ని స్మృతి చిహ్నాలు ఉంటాయి. ఒకటి చార్మినార్, రెండు మక్కా మసీద్, ఉస్మానియా యూనివర్సిటీ, హైకోర్టు. అదే రకంగా హైదరాబాద్ మహానగరం అనగానే కొందరు వ్యక్తులు మన కళ్ళ ముందు కదలాడతారు. అలాంటి ఒకరిద్దరు వ్యక్తులలో మనతో పనిచేసినటువంటి మన ప్రియతమ నాయకుడైనటువంటి నాయని నరసింహారెడ్డి గారు ఒకరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల అప్పు తెచ్చి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ అప్పులపై చేసిన వ్యాఖ్యలను కవిత ఖండించారు. తెలంగాణ పరువు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1,80,000 కోట్లు అప్పు చేసిందన్నారు. అయినా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదని, మహిళలకు తులం బంగారం ఇవ్వలేదని, పెన్షన్లు పెంచలేదని ఆరోపించారు. మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు, నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం. అది సీఎం చైర్కి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు. మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి 60 ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బాధాకరం. అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోశము, బాధ వేరే ఉన్నది. ఏంది వేరేది? మొన్ననే మనం చూసినాం, 400 ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నిటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల? ఎందుకు ఆ భూములు అమ్మాలి? ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో TSIICలో, ఇదివరకు TSIIC అన్నాము, ఇప్పుడు వాళ్ళు TGIIC అంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి TSIICని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే, ఆ భూములన్నింటినీ కూడా కుదవబెట్టాలి. కంచెగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే. 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. మరి తయారు చేసుకున్నారు, కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను. ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 12 ఉన్నది. జీవో నంబర్ 12. ఈ జీవో ఏప్రిల్ 11వ తారీఖున ఇచ్చిర్రు ఈ సంవత్సరంలో. కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. ఎందుకు ఇంత రహస్యం? ఎందుకోసం దాచిపెట్టినరు? ఏమున్నది ఈ జీవోలా? ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఈ జీవోలో ఏం చెప్తుందంటే, ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మెగా 9.